పవన్ పవనేయో ఏదో ఒకటి. మనకు తెలిసిన పవన్ అంటే మన డీసీఎం పవన్ కళ్యాణ్ గారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే. ఇందులో పవన్ అంటే మ్యూజిక్కి సంబంధించిన వర్డ్ అంట. ఇది ఒక కొరియన్ ఫిలిం. నెట్ఫ్లిక్స్లో తెలుగాడిలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్యామిలీతో పాటు కూడా చూడొచ్చు. బట్ ఒక దగ్గర ఒక పెయింటింగ్ ఉంటుంది. ఆ పెయింటింగ్ కొంచెం ఎక్స్పోజింగ్లో ఉంటుంది అనమాట. ఆ సీన్ వచ్చినప్పుడు కొంచెం స్కిప్ చేసుకోవడం చాలా బెటర్. మరి ఈ మూవీ ఎలా అనిపించిందని క్లియర్గా చెప్తా. ముందైతే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ ఇవ్వండి, కామెంట్ సెక్షన్లో ఒక హైప్ కూడా ఇవ్వండి. ముందుగా బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరోయిన్ మీ జియాంగ్కి ఒక చిన్న ప్రాబ్లం. అదేంటంటే నేను అంత అందంగా లేను, ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్స్లో వాళ్ళలాగా గ్లో అవ్వను, నన్నెవరు లవ్ చేస్తారులే అని ఫుల్గా ఫిక్స్ అయిపోయి ఎవరికి కనిపించకుండా ఒక డిపార్ట్మెంట్ స్టోర్లో అండర్ గ్రౌండ్ అంటే బేస్మెంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఆ టైంలో మన హీరో అండ్ అతని ఫ్రెండ్ ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు వచ్చాక హీరోయిన్ లైఫ్ ఎలా మారింది, అందం అనేది ఫేస్ వాషుల్లో కాదు భయ్య, మనసులో ఉంటుంది అని ఈ సినిమా ఎలా ప్రూవ్ చేసింది అనేది ఈ సినిమాలో రిమైనింగ్ స్టోరీ. మరి మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఈ మూవీ చూస్తున్నప్పుడు 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించింది. కొరియన్ ఫిలిమ్స్, అందులోనూ రొమాంటిక్ ఫిలిమ్స్ అంటే కొంచెం అట్లీస్ట్ బాగానే ఉంటాయి అనే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కదా. నిజంగా సినిమా అయితే అస్సలు నచ్చలేదు. సినిమా స్లోగా ఉంది. సారీ స్లోగా కాదు, చాలా స్లోగా ఉంది. నిద్ర అయితే గ్యారంటీ వస్తుంది భయ్య. అందుకే నేను తమ్నెల్లో ఏం పెట్టిన చూసుకోండి ఒకసారి. నిద్ర పట్టక ఫీల్ అవుతుంటే మాత్రం ఈ సినిమా ఎక్కువసేపు వద్దు, జస్ట్ ఒక 20 మినిట్స్ చూడండి, ఆటోమేటిక్గా మీరు నిద్రలోకి జారుకుంటారు. మీరు క్వార్టర్ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇంత స్లో మూవీ అయితే రీసెంట్ టైమ్స్ అసలు చూడలేదు. ఇది మన రెగ్యులర్ హీరో హీరోయిన్ చూసుకున్నారు, వెంటనే డ్యూట్ వేసుకున్నారు లాంటి స్టోరీ కాదు భయ్య. ఫుల్ కవిత్వంలాగా చాలా డీప్గా ఉంటుంది. బెంగళూరు ట్రాఫిక్ జామ్ కంటే స్లోగా వెళ్తుంటుంది కొన్ని చోట్ల. మీరు ఫార్వర్డ్ చేసుకొని చూసిన అంటే 1.5x చూద్దామనుకున్నా ఈ సినిమా మీకోసం కాదు. నేను కూడా ప్లేబ్యాక్ స్పీడ్ పెంచుకున్నా, అయినా కానీ నా వల్ల కాలే. ఓపిక లేని వాళ్ళకి ఆవలింతలు గ్యారంటీ. అందంగా ఉంటేనే అన్నీ ఉన్నట్లు అని ఫీల్ అయ్యే మన సొసైటీకి గట్టిగా కానీ చాలా స్మూత్గా ఒక క్లాస్ స్పీకర్. సో ఆ క్లాస్ మనం తీసుకున్నాం. అండ్ ఆ స్టోరీ, ఆ సీన్స్ అన్నీ కూడా చాలా రొటీన్గానే ఉన్నాయి. ఏదో ఆర్ట్ ఫిల్మ్లా అలా కదులుతూ ఉంటుంది. జస్ట్ అందం ముఖ్యం కాదు, మనసు ముఖ్యం అన్న మెసేజ్ మనం ఎన్నో సినిమాల్లో చూసాం. దాన్ని చెప్పడానికి, అది తెలుసుకోవడానికి ఈ సినిమా అయితే చూడాలి. నా వల్ల అయితే అసలు కాలేదు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అందరూ బాగా చేశారు. టెక్నికల్ క్వాలిటీస్ కూడా చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మంచి ఫీల్ గుడ్లో ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ కూడా సినిమా మాత్రం ఎవరికి రికమెండ్ చేయొచ్చు అంటే, నిద్ర పట్టక ఫీల్ అవుతున్న వాళ్ళకి. సినిమా ఎంత స్లోగా ఉన్నా నాకు పర్లేదు భయ్య, లవ్ స్టోరీ అయితే చాలు, అది కూడా కొరియన్ ఫిల్మ్ అయితే చాలు. ఆర్ట్ ఫిల్మ్ లాంటి సినిమా కావాలి, నేను చూడాలి అని అంటే మాత్రం మీకోసమే ఇది. కానీ 1 hour 45 minutes చూస్తున్నప్పుడు మీరు మాత్రం ఒక 4 గంటల సినిమా చూస్తున్న ఫీలింగ్ డెఫినెట్లీ వస్తుంది భయ్య. ఈ మరి సినిమా చూసినప్పుడు నిద్ర అయితే మరి చూసుకోండి. ఇంకా రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి ఓవరాల్గా 2/5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చిందా ఒక లైక్ వేసుకోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.